హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు చెబితే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే. అతను మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్లే. తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ఆ నాయకుడు ఎవరే కాదు, హిందూపురం ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణ. నటసింహం కాస్త ఇప్పుడు పద్మభూషణుడయ్యారు. ఈ క్రమంలో బాలకృష్ణ జీవిత ప్రస్థానం మీకోసం. నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న నందమూరి తారక రామారావు బసవతారకం దంపతులకు జన్మించారు. తండ్రి సినిమాలను చూస్తూ పెరిగిన బాలకృష్ణకి ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ, భక్తి. ఎన్టీ రామారావు 12 మంది సంతానంలో బాలకృష్ణ 6వ కుమారుడు. బాలకృష్ణకి 4 అన్నయ్యలు, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మహాకృష్ణ. 2 తమ్ముళ్ళు, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ. అలాగే 4 సోదరీమణులు, లోకేశ్వరి, భువనేశ్వరి, పురంధేశ్వరి, ఉమామహేశ్వరి. బాలకృష్ణ బాల్యం హైదరాబాదులో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నారు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు బాలకృష్ణ. తన 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీ రామారావు దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించారు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన కథానాయకుడు కాకముందు తాతమ్మ కళ, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణ సినిమాల్లో తన తండ్రితో కలిసి నటించారు. ఈ చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం మరో విశేషం. బాలకృష్ణ ఎంత పెద్ద డైలాగులు అయినా, సంస్కృత శ్లోకాలు అయినా అలవోకగా వల్లిస్తారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ఆ తర్వాత హీరోగా పరిచయం చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకొని పలువురు డైరెక్టర్స్ని వడపోసి పి వాసుని ఎంపిక చేశారు. అయితే వాసు తన మిత్రుడు భారతిచంద్రతో కలిసి దర్శకత్వం వహిస్తానని ఎన్టీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 1984లో బాలకృష్ణ తన 24 ఏండ్ల వయసులోనే సాహసమే జీవితం అనే సినిమాలో మొదటిసారి హీరోగా నటించారు. ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసిన నటనలో మాత్రం బాలకృష్ణని ఎవ్వరూ విమర్శించలేదు. బాలకృష్ణ 2వ సినిమా తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన డిస్కో కింగ్, 3వ సినిమా జననీ జన్మభూమికి విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ 3 సినిమాలు ఎన్టీఆర్ వారసుడిగానే ప్రేక్షకులు గుర్తించారు. ఆ కారణంతోనే బాలయ్య సినిమాలు చూశారు. కానీ మంగమ్మ గారి మనవడు సినిమా తన నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో నాయనమ్మగా భానుమతి గారు, హీరోయిన్గా సుహాసిని నటించారు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో చెప్పుకోదగ్గ సినిమాగా బాలయ్య కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత బాలయ్య బాబు తన విజయాల పరంపరని కొనసాగించారు. 1991లో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 2 విభిన్న పాత్రలు చేసి అంతవరకు తెలుగులో రాని కథలో నటించి బాలయ్య అంటే ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో నటించి తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు. ఇక 1994లో వచ్చిన భైరవ దీపం సినిమాతో బాలయ్య 2 వైవిధ్య పాత్రల్లో నటించారు. ఇందులో ఒకటి వికారమైనటువంటి గూని పాత్ర, మరొకటి రాజకుమారుడు పాత్రలో ఒదిగిపోయిన తన తీరు ప్రేక్షకుల్లో తనకి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత 1997లో వచ్చిన పెద్దన్నయ్యలో సెంటిమెంట్ పండించి అందరినీ ఏడిపించారు. ఇక 1999లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా మార్కెట్లో ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు ఇప్పటికే కొన్ని చెక్కు చెదరడం లేదు. ఇక 2001లో వచ్చిన నరసింహనాయుడు కూడా బాలకృష్ణ కెరీర్లో ఓ మైల్ స్టోన్. ఆ తర్వాత వచ్చిన సీమసింహం, చెన్నకేశవరెడ్డి 2 మంచి కథలే అయినా తొందరగా నిర్మించాలని ఒత్తిడితో అనుకున్నంతగా తీయలేకపోయారు. దాంతో భారీ హిట్లు అందుకోలేకపోయారు. ఆ తర్వాత లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా 100 రోజులు ఆడాల్సిన కొన్ని సెంటర్లలో 80 రోజులకి 95 రోజులకే తీసేశారని ఈ విషయమై బెల్లంకొండ సురేష్కి బాలయ్యకు ఓ ఫైట్ జరిగింది. అప్పట్లో అది ఓ సంచలనం. ఆ తర్వాత 2004 నుంచి 2009 వరకు ఈ 5 సంవత్సరాలు బాలయ్య కెరీర్లో గడ్డు కాలమని చెప్పాలి. ఆయన ఏ సినిమా తీసినా ఫ్లాప్ అయింది. బాలయ్య గ్రాఫ్ కూడా కొంత తగ్గిందని చెప్పాలి. కానీ 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అలాగే 2014లో మళ్ళీ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. ఇక 2014 తర్వాత వచ్చిన లయన్ డిక్టేటర్ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఇక తన 100వ సినిమాకి ఎందరో డైరెక్టర్స్ని అనుకుని చివరికి బోయపాటి మీదుగా
క్రిష్ చేతిలోకి వచ్చింది. క్రిష్ కూడా చాలా శ్రద్ధతో బాలయ్య సినీ కెరీర్లో ఓ ఆణిముత్యంలా ఉంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో బాలయ్య నిజంగానే చరిత్ర సృష్టించారు. ఇక 2019 సంవత్సరంలో ఎన్టీ రామారావు బయోగ్రఫీ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు వరుసగా హిట్ అవుతూ వస్తున్నాయి. బాలయ్య నటనలోనే కాదు, హోస్ట్గా కూడా చేస్తున్న అన్స్టాపబుల్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ నటనతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి నందమూరి కుటుంబానికి అత్యంత సెంటిమెంట్ అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 16,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. తమ సినిమాల వలన అందుబాటులో లేకపోతే తన తరపు నుండి ఒక నాయకుడిని నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ 90% బలహీనపడినా బాలయ్య మాత్రం హిందూపురంలో 100% నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. తన 50 ఏండ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఒకేలా చూశారు. అలాగే కుండ బదులు కొట్టినట్టుగా మాట్లాడడం ఒక బాలయ్యకే సాధ్యం. అతని తర్వాతే ఎవరైనా. హిట్ ఫ్లాపులను లెక్క చేయని ఒకే ఒక్క హీరో బాలయ్యనే. పబ్లిసిటీ కోరుకోడు. తన తల్లి బసవతారకం క్యాన్సర్తో మరణించారని ఆమె పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో తన తండ్రి నిర్మిస్తే దానిని బాలయ్య చైర్మన్గా బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బాలయ్య చేసిన సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, 4 నంది అవార్డులు, అక్కినేని అభినయ పురస్కారం, ఉత్తమ నటుడిగా భరతముని అవార్డులను అందుకున్నారు. ఇవే కాదు, నందమూరి బాలకృష్ణ నటుడిగా, నిర్మాతగా సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేయడంపై సినీ అభిమానులు సంబరపడుతున్నారు. అలాగే బాలకృష్ణ రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనందరం కోరుకుందాం. జై బాలయ్య.